ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. నాంపల్లి పిఎస్లో 3 గంటలుగా సుమన్ విచారణ కొనసాగుతోంది. అయితే ఉద్దేశపూర్వకంగానే సుమన్ వ్యాఖ్యలు చేశారా, ఇందులో ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణ తర్వాత బాల్క సుమన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు పోలీసులు. బాల్క సుమన్ పై 326 ఆఫ్ G, 351(3), 351 ఆఫ్ 1B, 61 ఆఫ్ 2A కింద కేసులు నమోదు చేశారు. అలాగే సెక్షన్ 4 PDPP యాక్ట్ కింద కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం స్టేషన్లోకి ఎవరిని అనుమతించట్లేదు పోలీసులు. తెలంగాణ భవన్ దగ్గర బాల్క సుమన్ని అదుపులోకి తీసుకున్న టైంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళనల మధ్య బాల్క సుమన్ని పిఎస్కి తీసుకెళ్లారు పోలీసులు. విచారణ ఆధారంగా అరెస్ట్ చేయాలో లేదో అనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్. ప్రతినిధి జ్యోతి మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, బాల్క సుమన్ పై పెట్టిన కేసుల డీటెయిల్స్ చెప్పండి. డిఫరెంట్ సెక్షన్స్ కింద కేసులు ఫైల్ చేశారు కదా, అలాగే విచారణ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? రైట్ దీప్తి, ప్రస్తుతానికి గడిచిన 4 గంటలుగా కూడా బాల్క సుమన్ను నాంపల్లి పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం మనం నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో ప్రస్తుతం బాల్క సుమన్ను గడిచిన 4 గంటల నుంచి కూడా విచారించి అతనికి సంబంధించినటువంటి ఆ స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. అయితే 1 గంటన్నర ప్రాంతంలో బీఆర్ఎస్ భవన్ దగ్గర బాల్క సుమన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అయితే సింగరేణి మీద చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకి సంబంధించి ఇప్పటికే 6 సెక్షన్లుగా కూడా పోలీసులు పెట్టడం జరిగింది. అయితే ప్రధానంగా అందులో ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి పబ్లిక్ ఏవైతే ఆస్తులు ఉంటాయో వాటికి సంబంధించి డ్యామేజ్ చేశారని పెట్టినటువంటి సెక్షన్కి సంబంధించి ఒకవైపు లీగల్ టీం, బాల్క సుమన్కి సంబంధించినటువంటి లీగల్ టీం కూడా అది వర్తించదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి క్రమంలో ఆ యొక్క సెక్షన్తో పాటు మిగిలిన అన్నీ కూడా అటువంటి సెక్షన్స్కి సంబంధించినవే. అంతేకాకుండా అలా చూసుకుంటే దాదాపు 10 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గతంలో అతని మీద ఉన్నటువంటి కేసులు కావచ్చు, అంతేకాకుండా తాజాగా సింగరేణి మీద చేసినటువంటి ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే సింగరేణి కార్యాలయాన్ని కాల్చాలి, అంతేకాకుండా మరొక వైపు ఎవరైతే కార్మికుల మధ్య యొక్క భయాందోళనలు గురి చేసేటటువంటి మాటలు మాట్లాడారు కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో కూడా అసలు ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశారా, లేదు అంటే కుట్రకోణం ఏమైనా ఉందా అనే దానికి సంబంధించి ప్రస్తుతం డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో బాల్క సుమన్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా రిమాండ్ రిపోర్టుకు సంబంధించినటువంటి ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఆ తర్వాత నాంపల్లి కోర్టు లేదంటే జడ్జి నివాసం దగ్గర కూడా బాల్క సుమన్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎప్పుడైతే లాస్ట్ మంగళవారం రోజున సింగరేణికి సంబంధించినటువంటి కార్మికుల సమావేశంలో ఈ యొక్క వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి జూనియర్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి ఆనంద్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ భవన్లో ఉన్నారని తెలుసుకున్నటువంటి పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత 1 గంటన్నర ప్రాంతంలో బాల్క సుమన్ బయటకు వచ్చిన తర్వాత అతను అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. పెట్టినటువంటి సెక్షన్స్ ప్రకారంగా చూసుకుంటే ఆస్తుల అంశానికి సంబంధించి ధ్వంసం చేయడము, అంతేకాకుండా సింగరేణి కార్యాలయానికి సంబంధించినటువంటి వాటిని ముట్టడి చేయడము, ఈ విధంగా కార్మికుల మధ్య ఒక చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు అనే దాన్ని తీసుకున్నటువంటి పోలీసులు ఆ సెక్షన్స్తో పాటు గతంలో కొన్ని బాల్క సుమన్కి సంబంధించినటువంటి సెక్షన్స్ కూడా ఉన్నాయి. సో వాటిని ఏమన్నా జోడిస్తారనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి 4.5 గంటలుగా కూడా ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనే దానికి సంబంధించి ప్రస్తుతం స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నారు. ఆ తర్వాత బాల్క సుమన్ని అటు కోర్టుకు లేదంటే జడ్జి నివాసాన్ని దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జ్యోతి.